కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో ఇప్పుడు రెండే హాట్ టాపిక్స్. అదేంటంటే, ఒకటి ఎస్ఎల్బీసీ దగ్గర 8 మంది కార్మికులు ఇంకా కూడా బయటికి రాలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు. సో ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయినరు, మీ నిర్లక్ష్యం అంటే మీరు నిర్లక్ష్యం అని దీని మీద కూడా రాజకీయం ఒకటి జరుగుతోంది. ఒకటి తర్వాత తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకో వార్త ఇప్పుడు ప్రముఖంగా అంటే చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది కూడా రాజకీయంగానే దాని చుట్టే తిరుగుతోంది. అదేంటంటే, వరుసగా కాళేశ్వరం కేసుకి సంబంధించి ఎప్పుడైతే కేసు వేసిండ్రో దానికి సంబంధించిన లాయర్, ఆ తర్వాత మొన్న రాజలింగం హత్య, ఆ తర్వాత దుబాయ్లో జరిగినటువంటి కేదార్నాథ్ హత్య. కేదార్నాథ్ హత్య అనాలా, లేకపోతే కేదార్నాథ్ ఎట్లా చనిపోయింది అనాలా, అది మిస్టరీ డెత్తా, అసలు ఏం జరిగి ఉంటుంది అని ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మన ముందు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన లీడర్ అనుకోవచ్చు, మానవతరాయ్ గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లున్నారు? బాగున్నాను సార్. రెండు బిగ్ ఇష్యూస్. ఎస్ఎల్బీసీ ఏమైంది సార్? అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీరు చాలా పెద్ద ఎత్తున మేము టేకప్ చేస్తున్నాం, ఎవరు కూడా ముందుకు తీసుకుపోలేదు, మాటలు చెప్పిండ్రు గంతే, మేము టేకప్ చేస్తున్నామని మంచిగానే టేకప్ చేసిరు. మరి ఏమైంది? ఇట్లా 8 మంది కార్మికులు ఏడున్నారో అలా జాడా తెలవలేక ఇప్పుడు 7వ రోజు సార్ ఇవాళ. ఏమవుతుందా సార్? అది చాలా బాధాకరం. అది మనుషులు చేసిన తప్పిదం కాదు, అది ప్రభుత్వాలు చేసిన తప్పిదం కాదు, అది ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి దుర్ఘటన. అయితే ఆ దుర్ఘటనలో మనుషులు 8 మంది చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం 3 మంత్రులు అసలు వాళ్ళు తీరిక లేకుండా అక్కడే వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది దీని మీద రాజకీయం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు తప్పేవరది దీని వెనక? అసలు ఎస్ఎల్బీసీ అనే దాన్ని ఒక 47 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చా, అంటే నల్గొండ జిల్లాలో సస్యశ్యామలం చేయాలి, తర్వాత తాగునీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ ఉంది అక్కడ, ఆ ప్రాంతంలో కృష్ణా నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాన్ని నీళ్ళు తీసుకొచ్చేసి నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రాంతాలను, పాలమూరులో కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా, అదే సుమారు 500 గ్రామాలు 516 గ్రామాలకు ఫ్లోరైడ్ రహితంగా మార్చేందుకు, వాళ్ళకి తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ఆ రోజు చర్చించడం జరిగింది. అసలు ఈ పునాదులు ఎవరేసారు దీనికి? కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది. ఆ రోజు 1978వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక నిపుణుల కమిటీని, అసలు ఎట్లా ఏ విధంగా ఈ సమస్యను, ఈ నల్గొండ జిల్లా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక నిపుణుల కమిటీ వేస్తే, ఒక టన్నెల ద్వారా భూమార్గం ద్వారా, భూస్వరంగ మార్గం ద్వారా నీటిని తరలించేసి ఆ ప్రాంతాల్లో ఈ పంటలు పండించవచ్చు, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు అని చెప్పి ఒక నిపుణుల కమిటీ చెప్పింది. నిపుణుల కమిటీ చెప్పిన తర్వాత అంజయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత 1980వ సంవత్సరంలో ఒక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు 3 కోట్ల నిధులు కేటాయించారు. నిధులు కేటాయించిన తర్వాత అంజయ్య గారి తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వేరే ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రారంభమైందంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో దానికి మళ్ళీ కార్యాచరణ ప్రారంభమైంది. కార్యాచరణ ప్రారంభమైన తర్వాత నిధుల కేటాయింపు, తర్వాత పర్యావరణ అనుమతులు, ఫారెస్ట్ నుంచి అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవన్నీ వచ్చేసరికి 2007వ సంవత్సరం పట్టింది. 2007వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సుమారు 2,000 కోట్లు ఎంతో నిధులు కేటాయించి పనులు అనేది ప్రారంభమై మొత్తం 43.900 మీటర్ల ఆ సొరంగ మార్గం తవ్వాలి. దానికి దాదాపు ఇప్పుడు 70% పూర్తయింది. అక్కడ 70% ఇప్పటివరకు పూర్తయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే 2014లో కాంగ్రెస్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఎన్నికల్లో నల్గొండ జిల్లా ప్రజలను ఆకట్టుకోవటం కోసం, పాలమూరు బిడ్డల్ని ఓటర్లను ఆకర్షించడం కోసం ఏం మాట్లాడిండు? నేను కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని ఇదే ప్రాజెక్ట్ని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాడు. కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా పక్షపాత ధోరణిలో వ్యవహరించిండు. అంటే ఎస్ఎల్బీసీని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వదిలిపెట్టేసి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టిండు. అది సగం పూర్తయింది, వీటిని సగం పూర్తయింది, ఆయన హయాంలో పూర్తి చేయొచ్చు, కానీ ఆయనకి ఇష్టం లేదు. నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావటం, పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావటం,
ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావడం కేసీఆర్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంది, కాళేశ్వరం నుంచి తన ఫామ్ హౌస్ మీదుగా కాళేశ్వరం కాలువలు తన ఇంటి ముందు నుంచి తమ పొలాల్లో నుంచి పారించాలనేటువంటి లక్ష్యంతో ఆయన స్వార్థం కోసం, కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఆయనే ఇంజనీర్ అయ్యి రీడిజైన్ చేసిన, మళ్ళీ వీళ్ళే చెప్పుకున్నారు గొప్పలు, కేసీఆర్ గొప్ప ఇంజనీర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని గొప్ప ఇంజనీరు ఆయనే రీడిజైన్ చేయడం జరిగిందని చెప్పారు, కీర్తించారు. ఏమైంది, కేసీఆర్ ఇంజనీర్ కాదు, రాజకీయ నాయకుడు. ఆయన చేసిన రీడిజైన్ నిష్ప్రయోజనమైంది, కుప్పకూలిపోయింది అది. కాబట్టి ఆ విధంగా ప్రజాధనం దుర్వినియోగం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2017లో. 2017 వరకు కూడా 17, 18, 19 ఏదో అంచనాలు పెంచారు, కానీ నిధులు ఎన్ని ఇచ్చారు, 500 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 కోట్లు కూడా నిధులు ఇవ్వలేకపోయింది. 10 కోట్లతో పనులు అయితే అక్కడ. దానివల్ల ఏమైంది, ఈ నిర్లక్ష్యం వల్ల అది మొత్తం కూడా మట్టి, బురద, నీళ్ళు అనేవి కూడా పేరకపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అంచనాలు పెంచి 4657 కోట్లు సుమారు, ఒక అటో ఇటో సంఖ్య అంచనాలు పెంచేసి దాన్ని మొత్తం పేరుకుపోయిన బురద, మట్టిని ఒక జాగ్రత్తగా పకడ్బందీ ప్రణాళికతో తీసే ప్రయత్నం చేస్తుంది. తీసే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది, అనుకోని దుర్ఘటన జరిగింది. ఇక దీన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని చెప్పి ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్, ఒక ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్. ఆయన వ్యవహారం ఎట్లుందంటే నీరజ్ చక్రవర్తి గుర్తొస్తాడు ఆయన కేసీఆర్ గారిని చూస్తే. సార్ అది కాదు, 2007లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సార్. అసలు ఎన్నేళ్లలో పూర్తి చేయాలా, ఎందుకు ఇన్నేళ్లు పట్టింది? 1975లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2007లో అప్పుడు శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనాయి. అయితే దీనివల్ల ఏమైందంటే మధ్యలో కొన్ని చిక్కులు వచ్చినాయి, అవాంతరాలు వచ్చినాయి. అనుమతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ అనుమతులు, ఈ లోపు వచ్చేసరికి వాస్తవంగా 2010 కల్లా పూర్తి చేయాలి, దాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలి, 2010 కల్లా పూర్తి చేయాలి. కానీ అది సాధ్యం కాదు, కొన్ని అనుమతులు, కొన్ని చిక్కులు, కొన్ని ఇబ్బందులు. చిక్కుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావటం 2009 ఆ ప్రాంతంలో ఇది ప్రాధాన్యత పక్కకు పోయింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకుండా ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అసలు వేస్ట్ ప్రాజెక్ట్ అని అసెంబ్లీలోనే ఆయన మాట్లాడడం జరిగింది. దాని వల్ల వేస్ట్ కదా, అసలు పైసలే దండుగు, ఎస్ఎల్బిసి వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదని ఆయన ఈవెన్ అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది కదా సార్. ఇప్పుడు కేసీఆర్ ఇంజనీర్ ఏమన్నా, కేసీఆర్ కట్టిన ఇంజనీర్గా వ్యవహరించి కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పడానికి వీల్లేదా? ముఖ్యమంత్రిగా మీరు డిసిషన్ తీసుకున్న తర్వాతనే కదా ఇట్లాంటి ప్రాజెక్టులు ముందుకు. ఆయనకి ఇష్టం లేదు, అది నేను చెప్పిన, ఆయనకి ఇష్టం లేక కట్టలేక కావాలని చెప్పేసి నిధులన్నీ కూడా ఇటు పంపించకుండా అటు మార్చి అటు కాళేశ్వరం వైపు పంపించిండు. పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిండు, అదేవిధంగా ఎస్ఎల్బిసిని నిర్లక్ష్యం చేసిండు. తర్వాత సీతారామచంద్ర ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా పూర్తి కాలేదు, అది ఎప్పటి నుంచో కానీ పూర్తి కాలేదు. ఆయన ఉద్దేశం ఏంది, తన ఇంటి మీద నుంచి తన ఫామ్ హౌస్ ముందు నుంచి కాలువలు పోవాలంటే ఇది ఎస్ఎల్బిసి ద్వారా సాధ్యం కాదు కదా, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా సాధ్యం కాదు కదా. తన స్వార్థం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేసిండు. దాంట్లో ఆ ప్రాజెక్టు ఆ విధంగా నాసిరకంగా కట్టడం మూలంగా ఈ విధంగా కూలిపోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులు కూడా అంతే, ఈయన నిర్మాణాలన్నీ కూడా నాసిరకమే. ఖమ్మంలో వాగు, ఒకటి పెద్ద వాగు, అది కూడా కూలిపోయే పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళ నిర్మాణాల మూలంగా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో జరిగింది. తర్వాత గతంలో వీళ్ళకి మేము ఎంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించినాం. అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రీశైలం ఆ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే 6 చనిపోయారు. చనిపోతే మరి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎంపీగా సందర్శించే అవకాశం ఉంటుందా, ఉండదా? మమ్మల్ని మార్గ మధ్యలోనే అరెస్ట్ చేశారు, పోనీయకుండా దారి మధ్యలోనే అరెస్ట్ చేశారు. ఒక వీధి రౌడీలక మమ్మల్ని చూసి ప్రవర్తించినట్టు అనుకున్నారు వాళ్ళు. అసాంఘిక శక్తులు మేమేమన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు మేమేం చేయలేదు కదా, మేము అట్లేం చేయలేదు. వాళ్ళు పద్ధతి తప్పారని మేము పద్ధతి తప్పలేదు. సక్రంగా ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా గౌరవించి పంపన్నాం. వెళ్ళిండి అక్కడికి కావాలని చెప్పేసి. అంటే ఆ వెళ్ళటం వల్ల ఆయన ప్రోగ్రాం హైలైట్ కాలేదు కాబట్టి ఆయన హైలైట్ కావడం కోసం కృత్రిమ ఉద్యమం చేసే ప్రయత్నం చేసాడు. అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళ మంది మార్బలాన్ని పంపిస్తే ఇప్పటికే ప్రమాదంలో ఉంది అట్టన్నెలు. ఇంకా ఎక్కువ ఎవరు పడితే వాళ్ళు పోయి ఆడకపోతే దానివల్ల ఆ ప్రమాదంలో వీళ్ళంతా కోరకపోతే పరిస్థితి ఎవరు? రేపు ఎవరిని అడుగుతారు, జవాబుదారితాన్ని ఎవరిని అడుగుతారు? మమ్మల్ని అడగరా? కాబట్టి వారిని అనుమతించినవా లేదా అది గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు గారితో పాటు కొద్దిమంది మంత్రులని, ఎమ్మెల్యేని అనుమతించడం, మిగతా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ పంపాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది కుదరదు కాదు. కొంత ఏదైనా కానీ ఒక 10 లిఫ్ట్లో కానీ ఒక లిఫ్ట్ ఎక్కినప్పుడు 8 మంది ఎక్కాలంటారు, లేదంటే 5గురికే పరిమితం అని రాస్తారు.
ఒక ప్రాజెక్టు ప్రమాదకరంగా ఉన్నది, 8 మంది చిక్కుకుపోయారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చే చర్యలు నడుస్తున్నాయి, పనులు నడుస్తున్నాయి. అట్లాంటి తరుణంలో ఇట్లాంటి మంది మరణం పోయి రాజకీయం చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు అది? కాబట్టి కావాలని పాప కృత్రిమోద్యమం చేయబోయారు, విఫలమైపోయారు. ఇట్లాంటి టన్నెళ్ళు కట్టేటప్పుడు సార్ సరే అన్నీ ఊహించుకొని కడతారు కదా, అన్ని అనుమతులు ఎగైన్ తీసుకొని దాన్ని ఎట్లుంది ఏంది అనేది ఊహించుకొని ముందుకు పోతూ ఉంటారు. మరి ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా రెస్క్యూ చేయాలి ఏంది అనే ఆలోచన చేయదా ప్రభుత్వాలు? అంటే రెస్క్యూ చేస్తుంది కదా, ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు 7 రోజులకా సార్? అవును, ఇంకా కూడా మనం మానవ మాత్రలు, ప్రకృతికి మించిన వాళ్ళం కాదు, దేవుడికి మించిన వాళ్ళం కాదు. అక్కడ ఏం జరిగిందో ఎవరు కూడా పసిగట్టలేము. మనం పసిగట్టే వాళ్ళమైతే నిజంగా ఈ ప్రమాదానికి ఎందుకు జరుగుతుంది మనం? కాబట్టి గతంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగినాయి, కొంతమంది సజీవంగా తీసుకొచ్చారు, ఇంతకన్నా ఘోరంగా భూమిలో పోయిన వాళ్ళ భూమి పొరల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు ఆ రెస్క్యూ టీంలన్నీ కూడా. కాబట్టి అక్కడ అట్లాంటి మొత్తం 18 టీంలు పనిచేస్తారు, 1 కాదు 2 కాదు, కేంద్రం నుంచి ఈ దేశంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ విదేశాల్లో కానీ నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ పనులు చేపిస్తాను. వాళ్ళని త్వరమే సజీవంగా, మా లక్ష్యం ఒకటే, వాళ్ళని సజీవంగా ఎంత ఖర్చైనా భరిస్తాం, కానీ ఆ 8 మందిని సజీవంగా తీసుకురావాలనే ప్రయత్నం మాది. మరి గతంలో అట్లున్నదా చెప్పండి? కనీసం ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాజెక్టులు చనిపోతే కనీసం వాటిని బయటికి రానిలేదు. కొండగట్టు అంజన దగ్గర 70-80 మంది చనిపోతే కనీసం ఓదార్చలేదు, పోలేదు వీళ్ళు ముఖ్యమంత్రి గారు. అందుకే మాకు బాధ్యత ఉన్నది. కాబట్టే మా 3 మంత్రులు, జూపల్లి కృష్ణారావు గారు ప్రాణాలు తెగించి లోపలికి వెళ్ళిండి. ఆయన చూసారా వీడియోలు? చూడండి మీరు. వాళ్ళు పోయారు ఎప్పుడన్నా? ప్రాణం మీద తీపెక్కు వాళ్ళకి. మా మంత్రులకు అట్లేదు, అక్కడే కూర్చొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే కూర్చొని ఆ పనులను పర్యవేక్షిస్తూ వాళ్ళని బయటికి తెచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ. దీన్ని ఎవడన్నా ప్రతిపక్షం ఉన్నాడు ఇక్కడ రాజకీయం చేస్తారండి? నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ఓహో మనిషి చావు బతుకుల మధ్య ప్రాణం ఉంటే సహకరించాలి ప్రభుత్వానికి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పాలి. కానీ కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం తెచ్చే వాళ్ళని రాకుండా అంటే మనుషులను చంపి శవరాజకీయాలు చేయాలనుకుంటారు. ఇంకెన్ని రోజులు పడుతుంది చెప్పలేము. 3 రోజులు పట్టే అవకాశం ఉంది, రేపే రావచ్చు, 3 రోజులు రావచ్చు. అంత కఠినంగా సంక్లిష్టంగా ఉంది అక్కడ మొత్తం కూడా. ఆ సంక్లిష్టత మొత్తం కూడా మరి మొత్తం బయటపడేసుకుంటూ తవ్వుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళకి క్షేమంగా బయటికి తీసుకురావాలంటే రేపు కావచ్చు, 2 రోజులు కావచ్చు, లేదా 3 రోజులు పట్టొచ్చు. అడ్డంకి ఉంది ఏంది అక్కడ? అడ్డంకి అంటే మొత్తం బురద బేరకపోయింది, నీళ్లు బేరకపోయినాయి. ఆ టన్నెల మొత్తం కూడా మొత్తం తీయాలంటే చాలా జాగ్రత్తగా ఇలా కంప మీద ఇప్పుడు మనం ముళ్ళు గుచ్చుకొని కంప పడింది అనుకోండి, జాగ్రత్తగా అంటించుకోవాలి. ముళ్ళు గుచ్చుకుంటే కానీ జాగ్రత్త తీయాలి. అట్లనే వాళ్ళని రక్షించాలంటే ఈ నిపుణుల బృందం కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం 18 బృందాలు ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని లేకుండా, వాళ్ళు మళ్ళీ ఇంకా పెరుగుపోకుండా, వాళ్ళ బురదలో కూరకపోకుండా, వాళ్ళకి ఆక్సిజన్ అంటే ప్రాణవాయు అందుతుందా లేదా ఇవన్నీ కూడా విశ్లేషణ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి చూద్దాం, రేపు ఓపిక పట్టండి. ఇది మనం చేసిన తప్పే కాదు, ప్రకృతి జరిగింది. తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. పనులు చేయకపోవటం మూలంగా, నాసిరకం పనుల మూలంగా ప్రాజెక్టులు వాళ్ళ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఇదే తంతు. కాళేశ్వరం అట్లే ఉంది, పెద్దవాగు ఖమ్మంలో అట్లే కూలిపోయింది. అదేవిధంగా శ్రీశైలం పవర్ బ్యాంక్ అట్లే 6 చచ్చిపోయారు. మన బట్టే 14 కిలోమీటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎక్కడి వరకు పోయినాయి రెస్క్యూ టీమ్స్? అంటే రోజుకో వార్త బయటకు వస్తున్నది. 14 కిలోమీటర్ల దగ్గర వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు, 13.5 కిలోమీటర్ల దగ్గర వాళ్ళు రీచ్ అయినరు అంటున్నారు. కాదు, అది ఇంపాసిబుల్. మీరు చెప్పినట్టుగానే, మీరు ఒప్పుకున్నట్టుగానే బురద అట్లాగే నీళ్లు వేరుకుపోయినాయి, 11 కిలోమీటర్ దగ్గరనే ఉన్నారు అని. 3 కిలోమీటర్లు ఎప్పుడు తవ్వాలి, వాళ్ళని ఎప్పుడు బయటకు తీయాలి సార్? అందుకే కదా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు యంత్రాలు చేస్తున్నారు, మనుషులు చేస్తున్నారు, నిపుణులు వాళ్ళ తెలివిని వాళ్ళ మేధస్సును ప్రయోగిస్తున్నారు. అక్కడ ప్రయత్నాలు చేసేటప్పుడు అడ్డుకట్ట వేయొద్దు, ప్రభుత్వాలకు సహకరించాలి. ఇప్పుడు వేరే రాష్ట్రాలు కూడా జరిగిన గనుల్లో, బొగ్గు గనుల్లో చిక్కపోయారు కొంతమంది. చక్కకపోయిన వాళ్ళని సురక్షితంగా ఇదే టీంను పట్టుకొచ్చినాయి. కాబట్టి ఆ టీములు, ఆ రెస్క్యూ టీముల మీద నమ్మకంతోనే ప్రభుత్వం అనేది వాళ్ళని అక్కడ పంపించింది. కాబట్టి మనం అందరం కూడా ఏం కోరుకోవాలంటే వాళ్ళంతా సురక్షితంగా బయటకు వచ్చే విధంగా ప్రార్థనలు చేయాలి. అంతకన్నా ఏం లేదు. ఎవరి ప్రార్థనలో ఏముందో దేవుడు, ఆ భగవంతుడు ఎవరు ఆలకిస్తాడో ఏందో తప్పకుండా వాళ్ళు వచ్చే విధంగా చూడాలి. కొంతమంది అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడ్డారు. కాబట్టి వీళ్ళు కూడా 13 కిలోమీటరా, మీరు అన్నట్టు 14 కిలోమీటరా, లేదంటే 11 కిలోమీటర్కి చేరారా, మొత్తానికైతే సమయం అడుగుతున్నాం. అది సంక్లిష్టంగా ఉందని మేమే చెప్తున్నాం. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అక్కడ. కాబట్టి దాన్ని ఛేదించుకొని ఈ రెస్క్యూ టీములన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు సంయమనం పాటించాలా. ఇక్కడ రాజకీయాలు, శవరాజకీయాలు చేయొద్దు దయచేసి. ఆ శవాల మీద కూర్చొని బొంగు పిల్లలు ఏరుకోవద్దు అనేది మేము కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకి హితవు పలుకుతున్నాం. ఇప్పుడు ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో
కేవలం 500-600 మాత్రమే చెల్లిస్తున్నది జీపీ గ్రూప్. అది కూడా 3-4 నెలల నుంచి వాళ్ళకి కనీస జీతాలు కూడా ఇవ్వట్లేదా? మీ దృష్టికి వచ్చిందా? అది ఒక సంస్థ, అది ఒక విదేశీ సంస్థ, అమెరికన్ సంస్థ ఏదో పని చేపిస్తుంది అక్కడ. ఆ కాంట్రాక్టర్ వాళ్ళు చేపిస్తారు. అక్కడ వాళ్ళు కాంట్రాక్టరు జీతాలు ఇస్తున్నారా ఇలా ప్రభుత్వాన్ని దృష్టికి వీళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తే అప్పుడు ఎవరు తీసుకురావాలా? వాళ్ళే కార్మికులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అధికారులకు ఫిర్యాదు చేయటం కానీ మాకు జీతాలు చెల్లించడం లేదు అంటే వాళ్ళు పనులకు పోతున్నారంటే మరి వాళ్ళకి సఖ్యత ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు జీతాలు చెల్లించట్లేదు అది అని. కాకపోతే అది కంపెనీ ద్వారా నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం అనేది ఓన్లీ ఎక్కడ పనులు జరుగుతున్నాయో వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఏదన్నా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం అనేది చొరవ తీసుకుంటుంది. ఆ కంపెనీ ద్వారా చేసే కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు ఉంటాయి. శరవేగంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అదనేది ఏంటంటే ఇప్పుడు అన్నీ బయటకు తీసుకోవచ్చు కావాలని చెప్పి కొంతమంది ఇట్లా ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి వాస్తవం కంపెనీ జీతాలు అయిపోతే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకు కానీ లేదంటే ప్రభుత్వ అధికారులకు కానీ అక్కడ ఉన్న మంత్రులకు కానీ తీసుకురావాలి. కాకపోతే ఇది కొత్త వాదన ప్రారంభమవుతుంది. అసలు సమస్య ఆడుంటే ఆ సమస్య నుంచి వేరే రకరకాల సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇది కాదు, ఇది మంచిది కాదు. వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా బయటకు వస్తారో బయటికి రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా మంత్రులు అక్కడే ఉంటూ పడిగాపులు కాస్తూ అధికారుల్ని తర్వాత నిపుణుల బృందాన్ని లోనికి పంపించి వాళ్ళని బయటికి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం, నమ్మాలి ప్రజలందరూ కూడా. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఎట్లయినా తీసుకొస్తే బాగు. అదేవిధంగా మేము కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాను. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో వాళ్ళు చనిపోతే బాగు, చక్కగా మనం రాజకీయం చేయొచ్చు, తెలంగాణ ఉద్యమంలో మనుషులు చంపి శవరాజకీయాలు చేసినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం వీళ్ళు చచ్చిపోతే బాగని చెప్పి వాళ్ళు కోరుకోరు. వాళ్ళు ఏం చావు కోరుతున్నారు, మేమేమో వాళ్ళ బతకాలని మేము కోరుతున్నాం, వాళ్ళ బతుకు కోరుతున్నాం మేము. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఎస్ఎల్బిసి టన్నల్ పనులు పూర్తయితాయా లేకపోతే మీరు కూడా అక్కడనే ఇక ఈ ప్రమాదం జరిగింది కాబట్టి చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కూడా కాదంటారా? ఏమైంది ఎన్ని ఆటంకాలు అంచనాలు పెంచుకుంటా అంచనాలు పెంచినా ఆటంకాలు వచ్చినా ఎస్ఎల్బిసి దాని యొక్క ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 2026 వరకు నిర్దేశం పెట్టుకున్నాం. తప్పకుండా 2026 వరకు పూర్తయింది, లేకపోతే ఒక సంవత్సరం అటో ఇటో. కాబట్టి ఆ ప్రాజెక్టు మాత్రం ఆగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యా, ఆల్ రైట్ సార్. నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసి సార్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున, కాబట్టి దాని మీద విచారణ చేయాలి అంటూ భూపాలపల్లికి సంబంధించిన రాజలింగం అనే ఆయన కేసేసిండు. ఆయన కూడా బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ కార్యకర్తనే అనుకోండి, ఎందుకంటే వాళ్ళ వైఫే సస్పెండ్ చేశారు ఆయన్ని. ఎస్ ఎగ్జాక్ట్లీ. కానీ అంతకంటే ముందైతే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ వ్యక్తే కదా. ఆయన కాళేశ్వరంకి సంబంధించి కేసు వేసిండు, అది కోర్టులో నడుస్తున్నది, విచారణకు హాజరు కావాల్సి ఉండే. ఈ టైంలో ఈ టేకప్ చేసినటువంటి లాయర్ చనిపోతాడు, ఆ తర్వాత రాజలింగం అయితే దారుణంగా హత్య చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళా దుబాయ్లో కేదార్నాథ్ అనేటైనా ఈయన కేటీఆర్కి సంబంధించిన బినామీ, ఆయన ఎట్లా చనిపోయిండో తెలియట్లేదు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ సార్. ఈ మూడిటికి ఏమైనా లింక్ ఉందా? ఎందుకని అడుగుతున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు ఈడ ఏదో ఉంది, ఏదో జరుగుతోంది అని. సీఎం రేవంత్ రెడ్డి సస్పెక్ట్ చేయడం ఏంది? అదే కదా, ఇప్పుడు సంజీవ్ రెడ్డి లాయరు ఈ రాజలింగం వేసిన కేసుని హైకోర్టులో వాదించి నిందితులకు శిక్ష పడేలా వాదించినటువంటి లాయర్ సంజీవ్ రెడ్డి మరణం కూడా అనుమానాస్పదం. కాకపోతే ఆ రోజు సంవత్సరం క్రితం జరిగిన సంఘటన, ఆయన చనిపోవటం అనేది, దాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేదు. కానీ వరుసగా ఈ కథనాలు అంటే ఈ కాళేశ్వరంలో నిందితులుగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా కేదార్నాథ్ మరణం, తర్వాత రాజలింగాన్ని చంపటం, ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉంది. పనిచేసిన కీలకమైనటువంటి వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారి హస్తం ఉందని చెప్పి అర్థం. ఎందుకంటే పినాకిని ఘోష్ ఒక విచారణ ఒక పక్క జరుగుతుంది, జస్టిస్ అది కమిటీ, వాళ్ళు ఆ విచారణలో కూడా ఏం చేస్తుంది, అందరు కూడా మా ఇంజనీర్లు అందరూ చేతులు ఎత్తేసారు, మా తప్పు కాదు, ఇది మొత్తం పూర్తిగా కేసీఆర్ గారి బాధ్యత, ఆయనే రీడిజైన్ చేసిన ఉంది, ఆయనే, మేము చేయలేదు, ఈ తప్పు మొత్తం మా చేతుల్లో లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది, సంతకాలు పెట్టడం జరిగింది. అసలు ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్, దానికి ఎంత ఖర్చు పెట్టారు అక్కడ అవినీతి అని 19, 20, 30, 40 కోట్లు అవుతుంది. దానికి 634 కోట్లు ఖర్చు పెట్టారంటే పినాకిని ఘోష్ ఆశ్చర్యపోతాడు. ఆ జస్టిస్ ఆయన ఎంత నీతివంతుని, నిజాయితీపరుడు,
ఆయన ఆశ్చర్యపోయి ఎట్లయింది ఇది అంటే ఇక్కడ జరిగింది, అవినీతి జరిగింది. ఒక ఇంజనీర్ని అడిగితే ఎంత అంచనాలు అంటే ఆయన 19 కోట్లు 20 కోట్లు అని చెప్తాడు. అదేంది మరి 630 మేము లెక్కలు కడితే మొత్తం కడితే మేము మా నేతృత్వంలో మొత్తం అంచనాలని లెక్కలు కడితే 634 కోట్లు వచ్చింది. నువ్వు 19 కోట్లు చెప్తున్నావు ఏంటంటే నాకు మతికలేదు, నాకు గుర్తుకు రావట్లేదు అంటాడు. అంటే ఎట్లా ఉన్నది చూడండి. అంటే ఏ మేర ప్రజాధనం దుర్వినియోగమైంది, ఏ మేర ప్రజాధనం కేసీఆర్ జేబులోకి పోయింది, ఆయన కుటుంబ సభ్యుల జేబులోకి పోయింది అర్థం చేసుకోండి. అంటే ఈ డబ్బులన్నీ ఏం చేశారు? మళ్ళా దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరు చేయాలా? వాళ్ళ బినామీలు. కేటీఆర్ బినామీ అని అందరికి బహిరంగ సత్యం, అందరు చర్చించుకుంటున్నారు, అందరు గుసగుసలాడుతున్నారు. కేటీఆర్ బినామీ. మరి కేటీఆర్ ఆయన ఏం చేసిన సంవత్సరం క్రితం రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా దొరికిపోయింది. ఆ డ్రగ్స్ సరఫరాలో ఉన్నటువంటి వ్యక్తి బాధితులను విచారణ జరుగుతుంది. అంటే ఇవన్నీ తీగలాగితే డొంకంతా కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క అవినీతి డొంకంతా కదులుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసు, అది అవినీతి ఉచ్చు. కాళేశ్వరంలో అవినీతి ఉచ్చు. తర్వాత విద్యుత్ కొనుగోలులో అవినీతి ఉచ్చు. అదేవిధంగా ఫార్ములా 1 రేస్లో 55 కోట్ల అవినీతి ఉచ్చు. వరుసగా ఇన్ని అవినీతి ఉచ్చులు బిగుస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఏం చేయాలి? వీటి నుంచి బయటపడాలంటే సాక్ష్యాధారాలను మాయం చేయాలి. సాక్ష్యాధారాలను మాయం చేయాలంటే ముందు ఏం చేయాలి? దీని మీద కేసు వేసినోడు ఎవడు, వాదించినోడు ఎవడు అని అనుమానం రాకుండా సంజీవ్ రెడ్డి చంపేశారు. అదేవిధంగా అప్పుడు కనుక తెలిసినట్లయితే ఆయన శవపరీక్ష చేసేవాళ్ళమే. ఎవరు చెప్పారు? మనం ఇప్పుడు ఆయన అన్నంలో విషం కలిపారు, ఆయన చావుకు ఏ విధంగా కారణమయ్యారు ఆ రోజు నిజంగా మనం అనుమానించినట్లయితే పరీక్ష చేసినట్టయితే తెలిసిపోయేది. కానీ సంవత్సరం తర్వాత రాజలింగాన్ని అంతంత కిరాతకంగా చంపారంటే ఆ కేసు వేసిన వ్యక్తిని, ఇప్పుడు లాయర్ చనిపోతే మళ్ళీ ఈ రాజలింగం అనేవాడు ఇంకో లాయర్ని పెట్టుకొని వాదిస్తాడు. అంటే సినిమాలో జరిగినట్టు ఉంది కథ అంతా. సినిమాలో ఎందుకంటే మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం జరిగింది. విద్య వైద్య ఇట్లా టెక్నికల్ బోర్డు ప్రవేశాల్లో అవినీతి జరిగింది. ఒకళ్ళ పరీక్ష ఒకళ్ళు రాయటం, చేతగా అర్హత లేని వాళ్ళు ఎంబీబీఎస్లు కావటం, అర్హత లేని వాళ్ళు ఇంజనీర్లు కావటం, అర్హత లేని వాళ్ళు పాలిటెక్నిక్ సీట్లు సాధించడం, ఇవన్నీ పెద్ద కుంభకోణం జరిగితే మొత్తం 2000 మంది నిందితులు తయారయ్యారు. అందులో దాదాపు విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేశారు. అక్కడ సిబిఐ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ విచారించమని. విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేస్తే మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకు భయం అయిపోయి ఏం చేశారు? సుమారు 45 సీరియల్ కిల్లర్ మర్డర్ జరిగింది. ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైతే కీలక సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ రకరకాల ప్రమాదాల్లో తర్వాత చంపేయటం, హత్య చేయడం జరిగింది. అదే విధానం ఇక్కడ కొనసాగుతుందా అనేటువంటి అనుమానం మనకు జరుగుతుంది. ఎందుకంటే రాజలింగం మరణం, లాయర్ మరణం, కేదార్నాథ్ మరణం, ఆయన కేటీఆర్కి బినామీ, ఇక్కడ వచ్చిన డబ్బులతో అక్కడ పెట్టుబడులు పెట్టారు అనేటువంటి ప్రచారం, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హస్తం అక్కడ ఉన్నది, ఆయన కావాలని అటు పంపించారు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆయన డైరెక్ట్ వచ్చి చెప్పాడు కదా సార్, నేను ఇక్కడే ఉన్నా, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి పైలట్ రోహిత్ రెడ్డి ఆయన డైరెక్ట్ మాట్లాడిండు. ఆయన వీడియో ఎక్కడ రిలీజ్ చేసిండో మనకేం తెలుసు? ఆయన లొకేషన్ పెట్టాలి. ఆయన ఎక్కడుండే లొకేషన్ పెడితే నేను పలానా చేవెళ్ళలో ఉన్నా, నా పార్లమెంట్లో పరిధి, నా అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఉన్నా అని లొకేషన్ పెట్టమని. వీడియో అంటే ఎక్కడ నుంచి చేసిన ఊరికెట్ట తెలుస్తుంది చెప్పండి? కాబట్టి ఇక్కడ కూడా ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం, ప్రజల ఆలోచన సరణ మార్చే విషయంలో ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నాకు భవిష్యత్తులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కీలకంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అందులో నుంచి కూడా తప్పించుకోవాలంటే నాకు తెలిసి ప్రధానమైనటువంటి కీలక సాక్ష్యం ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ. రేపు ఆయనకు కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. దాంట్లో వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభాకర్ రావు కానీ ఎవరైనా కానీ చట్ట ప్రకారం విచారణ జరిగితే ప్రమాదం ఉండదు. కానీ సాక్ష్యం లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయనకు కూడా ప్రమాదం పొంచి ఉంది. తప్పకుండా కీలకమైనటువంటి నిందితుడు, కీలకమైన సాక్ష్యం ఆయన ఫోన్ ట్యాపింగ్లో తప్పకుండా శిక్ష పడుతుంది ఫోన్ ట్యాపింగ్లో. కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఎవరైతే నేరస్తులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయాలా? కీలక సాక్ష్యాన్ని మాయం చేయాలి. కాబట్టి ప్రభాకర్ రావు ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. కేసీఆర్ గారు హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ పార్టీ అన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని మా మీద బురద జల్లడం తప్పించి పరిపాలన చేయండి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. పరిపాలన సక్రమంగా వాళ్ళకన్నా చక్కగా చేస్తున్నాం. వాళ్ళ అవినీతి భాగవతం మొత్తం బయట పెడతాయంటే తట్టుకోలేక ఏం చేయలేక ఇట్లా ఈ విధంగా వాళ్ళదైనటువంటి మీడియాలో దుష్ప్రచారం చేస్తారు. కాయగున్న ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం, వాళ్ళు కట్టలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 20 లక్షల ఇల్లు కట్టబోతున్నాం. అదేవిధంగా సుమారు 53 లక్షల మంది గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 200 యూనిట్ల వరకు. అదేవిధంగా 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇంకా అరకొర మిగిలితే వాళ్ళకు కూడా చేస్తానంటున్నాం. ఇప్పటికి 45 లక్షల మందికి
రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం, అందుతున్న 45 లక్షల మంది ఖాతాలో డబ్బులు వేసినాం, ఇంకా మిగతా వాళ్ళకు కూడా అమ్ముతున్నాయి, 3 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి అందుతున్నాయి. ఇన్ని చేస్తున్నప్పుడు అట్లనే ఉంటుంది ప్రచారం. ఇప్పుడు నిదానంగా సత్యం అనేది నిదానంగా తెలుస్తుంది, విష ప్రచారం అనేది ముందుగా ప్రచారం అయింది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, వీళ్ళ అవినీతి ఉచ్చు నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేమేం చేసినాం, మేము ఎట్లా అధికారంలోకి వచ్చినాం, ప్రజలకు చెప్పినాం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడు, కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నాడు, ప్రతి దాంట్లో విద్యుత్ కొనుగోలు అవినీతి చేసుకున్నాడు, మేము పోరాటం చేస్తాం, వాళ్ళు శిక్షిస్తామన్నాం. అంటే ప్రజలు నమ్మి కాంగ్రెస్కు అధికారం అప్పచెప్పారు. 14 నెలలు అవుతుంది, ఎవరిని శిక్షించిండ్రు, అందుకే ఎవరి మీద కేసులు ఫైల్ చేసి ఎవరిని జైలు వేసి. అంటే మన న్యాయ వ్యవస్థలో నిజమైనటువంటి నిందితులు శిక్షపడాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే పినాకిని ఘోష్ చివరికి వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ దాంట్లో చివరికి వచ్చేసింది దాన్ని. అందుకే ఆయన బట్టబయలు చేస్తాడు. ఇక చేయాల్సింది ఎవరిని, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు, ఆయనే వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ కనబరిచి రీడిజైన్ చేసింది కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళందరూ కితాబు ఇచ్చుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రులు, అందరూ మాజీ మంత్రులు, వాళ్ళంతా కూడా ఇచ్చుకున్నారు. కాబట్టి అసలైనటువంటి సూత్రధారులను పట్టుకోవాలంటే సాక్ష్యాధారాలు సక్రమంగా ఉండాలి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం సమయం పడుతుంది. కాబట్టి ఫార్ములా 1 రేస్ అయినా, కాళేశ్వరం ప్రాజెక్టులో అయినా, విద్యుత్ కొనుగోళ్ళు అక్రమాలైనా అన్నీ కూడా తప్పకుండా ఎవరైతే నేరం చేశారో వాళ్ళు తప్పించుకోవటం అసాధ్యం. కాబట్టి త్వరలోనే ఇందులో ఆ వార్త కూడా మీరు ఈ లింకప్ ఏంది సార్, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వరుసగా ఎందుకు ఇట్లా జరుగుతున్నాయన్న అనుమానం ఎందుకు వచ్చింది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకని చెప్పట్లేదు పబ్లిక్? ఏదో ఆరోపణలు చేయడం కాదు కదా సార్. రేవంత్ రెడ్డి గారు సహసిద్ధంగానే కొంతమంది ఎట్లుంటుందో ఆవిలిస్తే పేగులు లెక్క పెడతారు, కానీ ఆవిలించకుండానే మనిషిని మొత్తం స్కాన్ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అది అపోజిషన్ అయినా పొజిషన్ అయినా. కాబట్టి దీని వెనక ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం ఇది. ఎవరైతే కీలకంగా వివిధ కేసుల్లో నిందితులుగా సాక్ష్యాలుగా ఉన్నారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రమాదం పొంచి ఉందని వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక అన్నట్టు. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో, వాళ్ళకి రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగే ఏర్పాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే కీలక నిందితులకు సాక్ష్యాలు కాబట్టి ఆ సాక్షుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు అమెరికా ప్రయాణం వెనక కూడా అనేక మతలబులు ఉన్నాయి. రేపు ప్రభాకర్ రావు గారిని మనసు మార్చవచ్చు, లేకుండా మనిషిని దుబాయ్లో కేదార్నాథ్, ఇలా కేదార్నాథ్ దుబాయ్లో జరిపితే ప్రభాకర్ రావు గారికి ఏమైనా కావచ్చు. కాబట్టి అప్రమత్తత, మనం అందుకే ప్రమాదం జరిగే ముందు అప్రమత్త అంటారు కదా, మనం హెచ్చరిక చేస్తాం కదా, అట్లనే హెచ్చరిక చేసినట్టు అనుకోవాలి. కేదార్నాథ్ ఎట్లా చనిపోయిండు? తప్పకుండా అందులో హస్తం ఉంది. దుబాయ్ ప్రభుత్వం విచారణ జరుగుతుంది అక్కడ, అతను మరణం వెనక ఎవరున్నారు ఏందనేది కూడా జరుగుతుంది. దుబాయ్లో చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు దుబాయ్లో ఇట్లాంటి నేరాలు. కాబట్టి మనం ఎందుకు వెయిట్ చేయాలి, చూద్దాం, తొందర ఎందుకు, ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించి అదే చూద్దాం. ఇంకా దాని మన ప్రభుత్వం కూడా, మన పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద దృష్టి పెట్టింది. ఇక్కడ పోలీసులు కూడా అక్కడికి వెళ్తారు, పూర్తి విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి సహకరించే విధంగా ఏమైనా ఉంటే ఇక్కడ ఆధారాలు కూడా ఆలకిస్తారు. కాబట్టి తప్పకుండా తప్పించుకోవడం కష్టం, అసాధ్యం ఇది. ఇప్పుడు ఏంటంటే ఒక అబద్ధం ఆడబోయి 100 అబద్ధాలు అన్నట్టు కథ ఇదంతా. ఒకటే అబద్ధం ఆడ తప్పించుకుందాం అనుకుంటే మళ్ళీ అబద్ధం వెనక అబద్ధం, అబద్ధం వెనక అబద్ధం. ఒక నేరం చేసి ఇంకా దాన్ని తప్పించుకోవడం కోసం 100 నేరాలు చేస్తారు వీళ్ళు. ఆ నేరంతో జరిగింది దాని విచారణ జరిగి ఎదుర్కొంటే మంచిది, కానీ ఆ విచారణ తప్పించుకోవడం కోసం అందులో సాక్ష్యాధారాలను మాయం చేసుకుంటే ఇంకో 100 నేరాలు చేస్తున్నారు. దానివల్ల ఇంకా బలంగా ఏర్పడుతుంది అక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన కరెక్టు, ఆలోచనలో అప్రమత్తం చేస్తున్నారు. నేరస్తులు సాక్షులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టు ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.